హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో 1 ఇయర్ బేబీ హెల్తీ లంచ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ బియ్యం తీసుకున్నానమాట. ఈ 4 స్పూన్స్ బియ్యానికి నేను ఇక్కడ 2 స్పూన్స్ ఎర్రకందిపప్పు తీసుకున్నానమాట. వీటికి నేను ఇప్పుడు ఆకుకూర వేస్ట్ చేస్తున్నాను అనమాట. తోటకూర నేను ఒక హాఫ్ బౌల్ తోటకూరని అయితే తీసుకున్నాను అనమాట. ఈ బియ్యం కందిపప్పుకి ఇక్కడ నేను హాఫ్ బౌలు తోటకూర అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బియ్యం కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి ఇందులోని నేను 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ అయినా సరే నాననిద్దామండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ అయితే ఉడకనిద్దాము. ఇందులోనే కాస్తంత జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం టేస్ట్ తగ్గట్టుగా, పిల్లలకి టేస్టీగా ఉంటేనే కొంచెం తింటారు కాబట్టి మరీ ఎక్కువ కాకుండా ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడాను ఒకసారి కలుపుకొని ఉడకనిద్దామండి. రైసు పప్పు సగం ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న తోటకూర అయితే వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడాను మెత్తగా ఉడకనిద్దామండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, వాటర్ అంతా కూడాను ఇంకిపోయాయన్నమాట. రైస్ అనేది కూడాను మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని స్మాషర్ పెట్టేసి మెత్తగా స్మాష్ చేసుకుందామండి. మనం 1 ఇయర్ బేబీ వాళ్ళకైతే ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు 1 ఇయర్ ఎబో పిల్లలకైతే మట్టికి కొంచెం చేత్తోనే స్మాష్ చేసుకొని పెట్టచ్చు అనమాట. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులోనే ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని పెట్టుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.